హాయ్ మాస్టర్స్. హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ ఫ్రెండ్స్. ముందుగా అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. మనం స్వాధ్యాయం బుక్ రీడింగ్లో భాగంగా సాయి యొక్క సచ్చరిత్ర నుంచి జ్ఞానాన్ని తీసుకుంటున్నాం కదా. మరి ఈరోజు సెక్షన్ స్టార్ట్ చేసుకునే ముందు చక్కగా అందరము ధ్యానానికి సిద్ధమవుదాం. ధ్యానంలో ఉంటూ జ్ఞానాన్ని తీసుకుందాం. మరి మనకి సహకరించే అందరికీ అన్నింటికీ ముందుగా నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్, లవ్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ టు ఆల్, లవ్ యూ టు ఆల్. థ్యాంక్ యూ యూనివర్స్, లవ్ యూ యూనివర్స్. ఓకే మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మై డియర్ మాస్టర్స్, చక్కగా ఉన్న చోటని స్థిరమైన సుఖ ఆసనములో కూర్చోండి. దీర్ఘ శ్వాసను తీసుకోండి. నిదానంగా శ్వాసని బయటికి వదిలివేయండి. మరొక్కసారి దీర్ఘ శ్వాసని తీసుకోండి. నిదానంగా శ్వాసని బయటికి వదిలివేయండి. మరొక్కసారి దీర్ఘ శ్వాసని తీసుకోండి. నిదానంగా శ్వాసని బయటికి వదిలివేయండి. సహజంగా జరిగే శ్వాసని గమనిస్తూ, శ్వాసతో అనుసంధానం అవుతూ మీ లోనికి మీరు అంతర ప్రయాణం చేయండి. మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ ఫ్రెండ్స్, ఎరుకతో ఉండండి.
ఓకే మై డియర్ ఫ్రెండ్స్, ఎవ్వరూ కూడా ధ్యానంలో నుంచి బయటికి రాకండి. ధ్యాన స్థితిలోనే ఉండండి. ఎట్టి పరిస్థితుల్లోనూ కళ్ళని ఓపెన్ చేయకండి. సెక్షన్ స్టార్ట్ చేస్తున్నాను. చక్కగా ధ్యానంలో ఉంటూ ఈ జ్ఞానాన్ని తీసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 34వ అధ్యాయము. ఊది మహిమ. డాక్టర్ గారి మేనల్లుడు డాక్టర్ పిళ్ళే, శ్యామ మరదలు, ఇరానీ బాలిక, హాద్దా పెద్ద మనిషి, బొంబాయి మహిళ. ఈ అధ్యాయంలో కూడా ఊది మహిమ వర్ణితము. ఊది ధరించినంత మాత్రమున నెట్టి ఫలములు కలిగెనో చూద్దాము. డాక్టర్ గారి మేనల్లుడు నాసిక్ జిల్లాలోని మలేగాంలో ఒక డాక్టర్ ఉండెను. ఆయన వైద్యములో పట్టభద్రులు. వారి మేనల్లుడు నయము కానట్టి రాచకురుపుతో బాధపడుచుండెను. డాక్టర్ గారితో పాటు ఇతర డాక్టర్లు కూడా నయము చేయ ప్రయత్నించిరి. ఆపరేషన్ను చేసిరి, కానీ ఏమాత్రము మేలు జరగలేదు. కుర్రవాడు మిగుల బాధపడుచుండెను. బంధువులు, స్నేహితులు, తల్లిదండ్రులను దైవ సహాయము కోరమనిరి. షిరిడి సాయిబాబాను చూడమనిరి. వారి దృష్టిచే అనేక కఠిన రోగములు నయమయ్యనని బోధించిరి. తల్లిదండ్రులు షిరిడీకి వచ్చి బాబా పాదములకు సాష్టాంగ నమస్కారము చేసిరి. కుర్రవాణిని బాబా ముందు ఉంచిరి. తమ బిడ్డను కాపాడమని అధిక వినయ గౌరవములతో వేడుకునిరి. దయార్థ హృదయుడగు బాబా వారిని ఓదార్చి ఇట్లు అనెను: ఎవరైతే ఈ మసీదుకు వచ్చెదరో వారెన్నడూ ఈ జన్మలో ఏ వ్యాధి చేతను బాధపడరు. కనుక హాయిగా నుండుడు. కురుపుపై ఊదిని పూయుడు. 1 వారము రోజులలో నయమగును. దేవుని యందు నమ్మకముంచుడు. ఇది మసీదు కాదు, ఇది ద్వారావతి. ఎవరైతే ఇందు కాలు మోపెదరో వారు ఆరోగ్యమును ఆనందమును పొందెదరు. వారి కష్టములు గట్టెక్కును. వారు కుర్రవాణిని బాబా ముందు కూర్చుండబెట్టిరి. బాబా ఆ కురుపు మీద తన చేతిని త్రిప్పును. ప్రేమాస్పదమైన చూపులను ప్రసరింపచేసెను. రోగి సంతుష్టి చెందెను. ఊది రాయగా కురుపు నెమ్మదించెను. కొద్ది రోజుల పిమ్మట పూర్తిగా మానిపోయెను. తల్లిదండ్రులు కుర్రవానితో కూడా బాబాకు కృతజ్ఞతలు తెలిపి షిరిడీ విడచిరి. బాబా ఊది ప్రసాదము వల్లను వారి దయాదృష్టి వల్లను రాచగురుపు మానిపోయినందులకు వారు మిగుల సంతసించిరి. ఈ సంగతి విని కుర్రవాణి మాయమగు డాక్టరు ఆశ్చర్యపడి, కుర్రవాణి మామ అగు. ఈ సంగతి విని కుర్రవాణి మామ అగు డాక్టరు ఆశ్చర్యపడి బొంబాయి పోవచ్చు మార్గమున బాబాను చూడగోరెను. కానీ మాలేగాంలోను మన్వాడులోను ఎవరో బాబాకు వ్యతిరేకముగా చెప్పి అతని మనస్సును విరిచిరి. కావున అతడు షిరిడీకి పోవుట మానుకొని తిన్నగా బొంబాయి చేరి తనకు మిగిలి ఉన్న సెలవులు అలీబాగులో గడపవలెననుకొనెను. బొంబాయిలో 3 రాత్రులు వరుసగానొక కంఠధ్వని, ఇంకనూ నన్ను నమ్మవా అని వినిపించెను.
వెంటనే డాక్టర్ తమ మనస్సును మార్చుకొని షిరిడీకి పోవ నిశ్చయించుకొనెను. వెంటనే డాక్టర్ తమ మనస్సును మార్చుకొని షిరిడీకి పోవ నిశ్చయించుకొనెను. అతడు బొంబాయిలోనొక రోగికి అంటుజ్వరమునకు చికిత్స చేయుచుండెను. రోగికి నయము కాకుండెను కనుక షిరిడీ ప్రయాణము వాయిదా పడిదెననుకొనెను. కానీ తన మనస్సులో బాబాను పరీక్షించదలచి రోగి యొక్క వ్యాధి ఈనాడు కుదిరినచో రేపే షిరిడీకి పోయేదనని అనుకొనెను. జరిగిన చిత్రమేమన సరిగ్గా మనోనిశ్చయము చేసినప్పటి నుంచి జ్వరము తగ్గుటకు ప్రారంభించి త్వరలో సామాన్య ఉష్ణతకు దిగెను. డాక్టర్ తన మనోనిశ్చయము ప్రకారము షిరిడీకి వెళ్ళెను. బాబా దర్శనము చేసి వారి పాదములకు సాష్టాంగ నమస్కారమునర్చెను. బాబా అతనికి గొప్ప అనుభవము కలగజేయుటచే అతడు బాబా భక్తుడాయెను. అక్కడ 4 రోజులు ఉండి బాబా ఊదితోనూ ఆశీర్వాదముతోనూ ఇంటికి వచ్చెను. ఒక పక్షము రోజులలో అతనిని బీజాపూరుకు హెచ్చు జీతముపై బదులు చేసిరి. అతని మేనల్లుడు రోగము ఆ డాక్టర్కు బాబా దర్శనమునకు తోడ్పడెను. అప్పటి నుంచి అతనికి బాబా యందు భక్తి కుదిరెను. డాక్టర్ పిల్లే అనునతడు బాబాకు ప్రియభక్తుడు. అతని ముందు బాబాకు మిగుల ప్రేమ. బాబా అతనిని బావు అని పిలుచువారు. బాబా అతనితో ప్రతి విషయము సంప్రదించువారు. అతని ఎల్లప్పుడూ చింతనుంచుకునేవారు. ఒకప్పుడు ఈ డాక్టరు గినియా పురుగులచే బాధపడెను. అతడు కాకాసాహెబ్ దీక్షిత్తో బాధ చాలా హెచ్చుగానున్నది, నేను భరించలేకున్నాను, దీనికంటే చావు మేలని తోచుచున్నది. గత జన్మలో చేసిన పాపములను పోగొట్టుకొనుటకై నేను ఈ బాధను అనుభవించుచున్నాను కానా బాబా వద్దకు పోయి ఈ బాధను ఆపుచేయి, దీనిని రాబోయే 10 జన్మలకు పంచిపెట్టవలసినదని వేడమనెను. దీక్షిత్ బాబా వద్దకు వెళ్ళి ఆ సంగతి చెప్పెను. బాబా మనస్సు కరిగెను. దీక్షిత్ బాబా వద్దకు వెళ్ళి ఆ సంగతిని చెప్పెను. బాబా మనస్సు కరిగెను. బాబా దీక్షిత్తో ఇట్లనెను, నిర్భయుడుగా నుండమనుము. అతడు ఎలా 10 జన్మల వరకు బాధపడవలెను? 10 రోజులలో గత జన్మ పాపమును హరింపచెయ్యగలను. నేనిక్కడుండి ఇహపర సౌఖ్యములిచ్చుటకు సిద్ధముగానుండా అతడు ఏల చావును కోరవలెను? అతనినెవరూ వీపుపై నైనా తీసుకును రండి, అతని బాధను శాశ్వతముగా నిర్మూలించెదను. ఆ స్థితిలో డాక్టర్ను తెచ్చి బాబా కుడివైపున పకీరు వైపు ఎప్పుడూ కూర్చుండు చోట కూర్చుండబెట్టిరి. బాబా అతనికి బలిసునిచ్చి ఇట్లనెను, ఇచట నెమ్మదిగా పరుండి విశ్రాంతి తీసుకొమ్ము. అసలైన విరుగుడు ఏమనగా గత జన్మ పాపములనుభవించి విమోచనము పొందవలెను. విరుగుడేమనగా గత జన్మ పాపములనుభవించి విమోచనము పొందవలెను. మన కష్ట సుఖములకు మన కర్మయే కారణము. వచ్చిన దానిని ఓర్చుకొనుము, అల్లాయే ఆర్చి తీర్చువాడు. వానినెల్లప్పుడూ ధ్యానించుము, అతడే నీ క్షేమమును చూచును. వారి పాదములకు శరీరము, మనస్సు, ధనము, వాక్కు సమస్తము అర్పింపుము, అనగా సర్వస్యా శరణాగతి వేడుము. అటుపై వారేమి చేసెదరో చూడుము. నానా సాహెబ్ కట్టు కట్టెననియు
కానీ గుణమునివ్వలేదనియు డాక్టర్ పిల్లే చెప్పెను. బాబా ఇట్లు అనెను, నానా తెలివి తక్కువవాడు, కట్టు విప్పుము, లేనిచో చచ్చెదవు. అప్పుడే ఒక కాకి వచ్చి పొడుచును, అప్పుడు నీ కురుపు నయమగును. ఈ సంభాషణ జరుగుచుండగా అబ్దులు వచ్చి మసీదు శుభ్రము చేసి దీపములు బాగు చెయ్యుచుండగా అతని కాలు సరిగ్గా పిల్లే కురుపు మీద హఠాత్తుగా పడెను. కాలు వాచి ఉండెను. వానిపై అబ్దుల్ కాలు పడగానే అందులో నుంచి 7 పురుగులు నొక్కబడి బయటపడెను. బాధ భరింపరానిదిగా నుండెను. డాక్టర్ పిల్లే బిగ్గరగా ఏడవసాగెను. కొంతసేపటికి నెమ్మదించెను. అతనికి ఏడ్పు నవ్వు ఒకటి తరువాత ఇంకొకటి వచ్చుచుండెను. బాబా ఇట్లు అనెను, చూడుడు, మన అన్న జబ్బు కుదిరి నవ్వుచున్నాడు. పిల్లే కాకి ఎప్పుడు వచ్చుననెను. బాబా ఇట్లు జవాబునిచ్చెను, నీవు కాకిని చూడలేదా? అది తిరిగి రాదు. అబ్దులే ఆ కాకి. ఇప్పుడు నీవు పోయి వాడాలో విశ్రాంతి గొనుము. నీవు త్వరలో బాగయ్యెదవు. ఊది పుయ్యుట వలన దానిని తినుట వలనను ఏ చికిత్స పొందక ఏ ఔషధములను పుచ్చుకొనకయే వ్యాధి పూర్తిగా 10 రోజులలో బాబా చెప్పిన ప్రకారము మాయమైపోయెను. శ్యామ మరదలు. శ్యామ తమ్ముడు బాపాజీ సాహూల్ విహార్ దగ్గర నుండువాడు. ఒక నాడతని భార్యకు ప్లేగు తగిలిను. ఆమెకు తీవ్రమైన జ్వరము వచ్చెను. చంకలో 2 బొబ్బలు లేచెను. బాపాజీ శ్యామ వద్దకు పరుగెత్తి వచ్చి సహాయపడమనెను. శ్యామ బయటపడెను. కానీ యథాప్రకారము బాబా వద్దకు వెళ్ళెను. సాష్టాంగ నమస్కారము చేసి వారి సహాయము కోరెను. వ్యాధిని బాగు చెయ్యమని ప్రార్థించెను. తన తమ్ముణ్ణి ఇంటికి పోవుటకు అనుజ్ఞనిమ్మనెను. బాబా ఇట్లు అనెను, ఈ రాత్రి సమయమందు వెళ్ళవద్దు. ఊది పంపుము. జ్వరము కానీ బొబ్బలను కానీ లక్ష్యపెట్టనవసరము లేదు. మన తండ్రియును యజమానియు ఆ దైవమే. ఆమె వ్యాధి సులభముగా నయమగును. ఇప్పుడు వెళ్ళవద్దు. రేపటి ఉదయము వెళ్ళు. వెంటనే తిరిగిరమ్ము. శ్యామకు బాబా ఊది యందు సంపూర్ణ విశ్వాసముండెను. బాపాజీ ద్వారా దానిని పంపెను. బొబ్బలపై దానిని పూసి కొంత నీళ్ళల్లో కలిపి త్రాగించిరి. దానిని తీసుకొనిన వెంటనే బాగా చెమట పట్టెను. జ్వరము తగ్గెను. రోగికి మంచి నిద్ర పట్టెను. మరుసటి ఉదయము తన భార్యకు నయమగుట చూచి బాపాజీ ఆశ్చర్యపడెను. జ్వరము పోయెను. బొబ్బలు మానెను. మరుసటి ఉదయము శ్యామ బాబా ఆజ్ఞ ప్రకారము వెళ్ళగా నామె పొయ్యి దగ్గర తేనీరు తయారు చేయుచుండుట చూచి ఆశ్చర్యపడెను. తమ్ముని అడుగగా బాబా ఊది ఒక రాత్రిలోనే ఆ బొబ్బలను బాగు చేసినను. అప్పుడు ఉదయము వెళ్ళు, త్వరగా రమ్ము అను బాబా మాటల భావము శ్యామ తెలుసుకొనగలిగెను. టీ తీసుకుని శ్యామ తిరిగి వచ్చెను. బాబాకు నమస్కరించి ఇట్లనెను, దేవా, ఏమి నీ మాట? మొట్టమొదట తుఫాను లేపి మాకు అశాంతి కలగచేసెదవు, తిరిగి దానిని శాంతింపచేసి మాకు నెమ్మదిని ప్రసాదించుదెవు. బాబా ఇట్లు జవాబిచ్చెను, కర్మ యొక్క మార్గము చిత్రమైనది. నేనేమి చెయ్యకున్నను నన్నే సర్వమునకు కారణభూతునిగా నెంచెదరు. అది అదృష్టమును బట్టి వచ్చును. నేను సాక్షిభూతుడను మాత్రమే.
మాత్రమే చేయువాడు ప్రేరేపించువాడు దేవుడే. వారు మిక్కిలి దయార్థ హృదయుడు. నేను భగవంతుడను కాను, ప్రభువును కాను, నేను వారి నమ్మకమైన బంటును. వారినెల్లప్పుడూ జ్ఞాపకము చేయుచుందును. ఎవరైతే తమ అహంకారమును ప్రక్కకు తోసి భగవంతునకు నమస్కరించెదరో, ఎవరు వారిని పూర్తిగా నమ్మెదరో, వారి బంధములు ఊడి మోక్షమును పొందెదరు. ఇరానీ బాలిక. ఇక ఇరానీ వారి అనుభవమును చదువుడు. అతని కుమార్తెకు ప్రతి గంటకు మూర్ఛ వచ్చుచుండెను. మూర్ఛ రాగానే ఆమె మాటలాడలేకుండెను. కాళ్ళు చేతులు ముడుచుకొని స్పృహ తప్పి పడిపోవుచుండెను. ఏ మందులు ఆమెకు నయము చెయ్యలేదు. ఇక స్నేహితుడు బాబా ఊదిని ఉపయోగించమనెను. వీలే పార్లేలోనున్న కాకా సాహెబ్ దీక్షిత్ వద్ద ఊది ఇక ఇరానీ వాని అనుభవమును చదువుడు. అతని కుమార్తెకు ప్రతి గంటకు మూర్ఛ వచ్చుచుండెను. మూర్ఛ రాగానే ఆమె మాటలాడలేకుండెను. కాళ్ళు చేతులు ముడుచుకొని స్పృహ తప్పి పడిపోవుచుండెను. ఏ మందులు ఆమెకు నయము చెయ్యలేదు. ఒక స్నేహితుడు బాబా ఊదిని ఉపయోగించమనెను. వీలే పార్లేలోనున్న కాకాసాహెబ్ దీక్షిత్ వద్ద ఊది తీసుకుని రమ్మనెను. ఇరానీ వాడు ఊదిని తెచ్చి ప్రతిరోజు నీటిలో కలిపి త్రాగించుచుండెను. మొదట ప్రతి గంటకు వచ్చు మూర్ఛ 7 గంటలకొకసారి రాసాగెను. కొద్ది రోజుల పిమ్మట పూర్తిగా నెమ్మళించెను. హార్తాపూర్ నివాసి యగు వృద్ధుడొకరు మూత్రకోశములో రాయితో బాధపడుచుండెను. అట్టి రాళ్ళు ఆపరేషను చేసి తీసెదరు కనుక ఆపరేషన్ను చేయించుకొమ్మని సలహా ఇచ్చిరి. అతడు ముసలివాడు, మనోబలము లేనివాడు. ఆపరేషన్ను ఒప్పుకొనకుండెను. అతని బాధ ఇంకొక రీతిగా బాగు కావలసి ఉండెను. ఆ గ్రామపు ఇనాముదారు అచటకు వచ్చుట తటస్థించెను. అతడు బాబా భక్తుడు. అతని వద్ద బాబా ఊది ఉండెను. స్నేహితులు కొందరు చెప్పగా వృద్ధుని కుమారుడు ఊది తీసుకొని దానిని నీళ్ళల్లో కలిపి తండ్రికిచ్చెను. 5 నిమిషాలలో ఊది గుణమిచ్చెను. రాయి కరిగి మూత్రము వెమ్మడి బయటపడెను. వృద్ధుడు శీఘ్రముగా బాగయ్యెను. బొంబాయి మహిళ. కాయస్థ ప్రభు కులమునకు చెందిన బొంబాయి స్త్రీ ఒక్కతే ప్రసవించు సమయమున మిగుల బాధపడుచుండెను. ఆమె గర్భవతి అయిన ప్రతిసారి మిగుల భయపడుచుండెను. ఆమెకేమియో తోచకుండెను. బాబా భక్తుడు కళ్యాణ్ వాసుడగు శ్రీరామ మారుతి ఆమె ప్రసవించు నాటికి షిరిడీకి తీసుకొని పొమ్మని సలహా ఇచ్చెను. ఆమె గర్భవతి కాగా భార్యాభర్తలు షిరిడీకి వచ్చిరి. కొన్ని మాసములక్కడ నుండి బాబాను పూజించిరి. వారి సాంగత్యము వలన సంపూర్ణ ఫలము పొందిరి. కొన్నాళ్లకు ప్రసవ వేళ వచ్చెను. మామూలుగానే యోనిలో అడ్డు కనిపించెను. ఆమె మిగుల బాధపడెను. ఏమీ చేయుటకు తోచకుండెను. బాబాను ధ్యానించెను. ఇరుగు పొరుగు వారు వచ్చి బాబా ఊదిని నీళ్ళల్లో కలిపి ఇచ్చిరి.
5 నిమిషాలలో నా స్త్రీ సురక్షితముగా ఎట్టి కష్టమూ లేక ప్రసవించెను. దురదృష్టము కొలది చనిపోయిన బిడ్డ పుట్టి ఉండెను. కానీ తల్లి ఆందోళనము బాధ తప్పెను. బాబాకు నమస్కరించి వారిని ఎల్లకాలము జ్ఞప్తియందు ఉంచుకొనిరి. 34వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథర్పణమస్తు. శుభం భవతు. ఓం శ్రీ సాయినాథాయ నమః. ఇదండి ఈరోజు సెక్షన్. మరి చివరిగా ఇంకొక నిమిషము పాటు ధ్యానం కంటిన్యూ చేయండి. మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ ఫ్రెండ్స్, ఎవరు కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ కళ్ళు తెరవకండి. చివరి క్షణం చాలా ముఖ్యమైనది. ఇప్పటి వరకు మనం విన్న జ్ఞానాన్నంతా సంపూర్ణముగా మనలో నింపుకుందాం. ఓకే మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ ఫ్రెండ్స్, అందరూ సహజ స్థితికి వస్తూ నిదానంగా మీ 2 చేతులను విడతీస్తూ మీ కంటి మీద పెట్టుకోండి. 5 4 3 2 1 0. మీ 2 చేతులను మీ కంటికి ఎదురుగా పెట్టుకొని నిదానంగా కళ్ళను ఓపెన్ చేయండి. ధ్యానం కంటిన్యూ చేయాలనుకునే వాళ్ళు చేయండి. మరి ఇంత చక్కగా సెక్షన్ నడవటానికి సహకరించిన అందరికీ అన్నింటికీ నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ ఎవ్రీవన్. లవ్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ టు ఆల్. లవ్ యూ టు ఆల్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. చక్కగా మీ యొక్క అనుభవాలను నాతో షేర్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ టు ఆల్. లవ్ యూ టు ఆల్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.